సో ఈ ఎక్విప్మెంట్ దేనికి యూస్ అవుతుంది? ఇది వెయింగ్ బ్యాలెన్స్. ఈ వెయింగ్ బ్యాలెన్స్ అనేది మనకి అక్యురస్ గా ఉంటది. ఇది ఆర్బిటెక్ డబుల్ డెక్కర్ మెకానికల్ షేకర్. మనం ఒక సాయిల్ శాంపుల్ ని వే చేసిన తర్వాత ఫస్ట్ ఈ షేకర్ ని యూస్ చేసుకొని మనం సాయిల్ శాంపుల్ ని షేక్ చేస్తాము. మీన్స్ లైక్ ఫిల్టర్ చేసుకోవడం కోసం అనేది, కెమికల్ రియాక్షన్ అవడం కోసం అనేది ఈ షేకర్ ని యూస్ చేసుకుంటాం. ఈ షేకర్ లో అట్ ఏ టైం 200 శాంపుల్స్ ని మనం చేయొచ్చు. ఈసీ మీటర్, పిహెచ్ మీటర్ ఎందుకు యూస్ చేస్తామంటే మన సాయిల్ లో గానీ వాటర్ లో గానీ పిహెచ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ పిహెచ్ మీటర్ ని యూస్ చేస్తాం. అదే విధంగా ఈసీ మీటర్ అంటే మనము సాయిల్ లో గానీ వాటర్ లో గానీ సాల్ట్ కంటెంట్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే అది ఇరిగేషన్ కి యూస్ఫుల్ అవ్వదు. ఈ ఇన్స్ట్రుమెంట్ ని నైట్రోజన్ అనాలిసిస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. మనకు సాయిల్ లో గానీ లీఫ్ లో గానీ వాటర్ లో గానీ నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని యూస్ చేస్తారు. ఈ ఇన్స్ట్రుమెంట్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే, ఇది జర్మనీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 6 to 8 lakhs. ఈ ఇన్స్ట్రుమెంట్ లో మెయిన్ ఫాస్ఫరస్, సల్ఫర్ టెస్ట్ చేయడానికి కోసం మనం యూస్ చేస్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది ICP OES ఇండక్టివ్ కపుల్ ప్లాస్మా అటామిక్ ఎమిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా జర్మనీ నుంచి మేము తెప్పించాము. ఈ ఇన్స్ట్రుమెంట్ ని ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 60 lakhs. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ లో మనం అరౌండ్ పీరియాడిక్ టేబుల్ అనే ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ లో అరౌండ్ 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓన్లీ ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం 60 to 80 ఎలిమెంట్స్ ని టెస్ట్ చేయొచ్చు. కంటిన్యూ ఫ్లో అనలైజర్. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనం నెదర్లాండ్ నుంచి తెప్పించాము. ఈ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ అరౌండ్ 30 lakhs. ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ లో 3 parts ఉంటాయి. ఒకటి ఆటో శాంపులర్, మెయిన్ కెమిస్ట్రీ యూనిట్ అండ్ డిస్ప్లే మీన్స్ రిజల్ట్ యూనిట్. ఓకే, జస్ట్ మనం శాంపుల్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెట్టామంటే అట్ ఏ టైం 200 శాంపుల్స్ ని టెస్ట్ చేస్తుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ ని మెయిన్ ఫాస్ఫరస్, నైట్రేట్ నైట్రోజన్, అమోనికల్ నైట్రోజన్ టెస్ట్ చేయడం కోసం యూస్ చేస్తాం. కానీ లీఫ్ శాంపుల్స్ కానీ ఫార్మర్స్ డైరెక్ట్ ఫీల్డ్ లో నుంచి ఇస్తారు మనకి. వాటిని డ్రై చేసుకోవడం కోసం మనం హాట్ ఎయిర్ ఓవెన్ ని యూస్ చేస్తాము. అదే విధంగా నాట్ ఓన్లీ సాయిల్ శాంపుల్, లీఫ్ శాంపుల్స్, మన గ్లాస్ వేర్స్ కానీ ఎనీ ల్యాబ్ రిలేటెడ్ వర్క్ డ్రై చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ ని మనము యూస్ చేస్తాము. ఇక్కడ చాంబర్స్ ఉంటాయి. ఈ చాంబర్స్ లో మనం శాంపుల్స్ పెట్టుకొని డ్రై చేసుకోవచ్చు.